వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అధికారంలో వచ్చినప్పటికీ నుంచి ప్రతి నెల ఏదో అంశంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఈ నెల 13వ తేదీన నూజివీడు పట్టణంలో మాదిగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నూజివీడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నాయకులు జమలయ్య అన్నారు. నియోజకవర్గ పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మాదిగి సోదరిమణులకి ఈ నెల 13వ తారీఖున జరగబోవు మాదిగుల ఆత్మీయ కలెక్కు విచ్చేస్తున్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారిని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు 4 మండలాల నుంచి ప్రతి పల్లెలో మన మాదిగ సోదరులందరూ మీ అందరూ ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా వచ్చి ఈ మీటింగ్ని, మన మాదిగ జాతి నష్టపోతుంది, దాన్ని పురస్కరించుకొని మందాకృష్ణ మాదిగ గారు వస్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన సందేశాన్ని మీరందరూ స్వీకరించి ఆయన చెప్పే మీటింగ్ని మీరందరూ విని, తదుపరి మీటింగ్ అనంతరం విందు తయారు చేశారు మన కమిటీ పెద్దలు. ఆ విందుని మీరు సేకరించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరున ప్రతి ఊళ్ళో పేరున పెద్దలందరికీ
నమస్కరించి సెలవు తీసుకుంటాను. పేరు చెప్పు. నా పేరు జమలయ్య, మొల్లంగి జమలయ్య, సుంకొల్లు, నూజివీడు మండలం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం పంట చేతికొచ్చే టైంలో ఒక్క చిన్నపాటి వర్షమే మన పడేది. పోయిన సంవత్సరం అయితే వర్షమే ఒక 5-6 తుఫానులాగా వచ్చింది. దాన్ని కొంత తెలిసింది, ఇబ్బంది అయింది. ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మిల్లర్స్ అంతా తిరుగుతా, ఇల్లు చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ ఎంత తేమ శాతం ఉన్నా అవి తీసుకుంటాం, తేమ శాతాన్ని బట్టి కొద్దిగా కట్ చేయటం. ఎక్కడైతే ఆర్బీకేలు ఉన్నాయో ఆర్బీకేల దగ్గర తీసుకున్న తేమ శాతాన్ని పరిగణలో తీసుకోవాలి. మళ్ళా మిల్లర్ దగ్గరికి రైతులు వెళ్ళొద్దని చెప్పారు. కొందరు మిల్లర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ రైతుని రమ్మను లేదా దించుకోమని చెప్పి ఈ వెళ్ళిన వెహికల్ ట్రాక్టరు వాళ్ళు గొడవ పెట్టేవాడు. మాకు ఇప్పటికి వెళ్ళండి. కొందరు మిల్లర్స్ దగ్గరికి వెళ్తే కట్ చేసేవాడు. అంత లేకుండా మా సాయశక్తిలో ప్రయత్నం చేసాం. దాంతోపాటు పండగ వరకు, సంక్రాంతి పండగ వరకు లోడ్ చేసిన వడ్డీకి 2వ రోజున 3వ రోజున డబ్బులు కట్టారు. సంక్రాంతి పండగ తర్వాత కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కూడా డబ్బుల వరకు సక్రమంగానే పడుతుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే చెప్పిన దానికి చేసే పనికి సంబంధం లేదు. పోయినసారి కమిషనర్ మధ్యవర్తి లేదు. ఇవాళ 1420, 1460 రూపాయలకే కమిషన్ దానికి పోయి ఏళ్ల పేరే అక్కడ తోటి డబ్బులు తీసుకోవాలి. అంటే 1725 రూపాయలు, 1700 రూపాయలు కొనాల్సిన రేటు, గిట్టుబాటు ధర కొనాల్సిన రేటు అవి తగ్గించి లాస్ట్కి రైతు అమ్ముకుంటున్నారు. రైతుకి ఏమనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది. తాడేపల్లిలో అత్యాచారం చేసి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని అత్యంత తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు, ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసు. ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని ప్రెసిడెంట్ ఎస్పీ గారు అలాగే ఫస్ట్ పార్టీని ఫామ్ చేస్తారు. వితిన్ 24 అవర్స్లోనే కళ్యాణ్ రాజు మన సిబ్బందితో అలాగే సైనిక డిఎస్పీ భారతీయ గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్గా ఓవరాల్గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని, చెంపల్ల రామారావు, 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహానికి అగాధ్యానికి పాల్పడతారు. అన్ని రిమాండ్ కోసం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిరసన తెలియజేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునివ్వాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునివ్వాలి. సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. అదానీ పైన చర్యలు తీసుకోవాలి. అదానీ
మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. సెకితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. అదాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని రద్దు చేయాలి. సెకితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. బుడమేరు వరద ముంపుకు గురై 100 రోజులు గడుస్తున్నా అనేక మందికి ఇంకా నష్టపరిహారం అందలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు అన్నారు. వరద ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడుంది ఆ శాశ్వత చర్యలు? ఎక్కడున్నాయి ఆ ప్రణాళికలు? ఎంత నిధులు కేటాయించారు? ఎక్కడ నివేదికలు తయారైనవి? ఇంతవరకు అమరావతిలో వరద ముంపు నివారణకి 1000 కోట్లు ఖర్చు పెట్టారు, సంతోషం, కేటాయించారు. కానీ బుడమేరు, అటు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, కృష్ణా, ఈ జిల్లాలన్నింటిలో లక్షల మందిని ముంచెత్తిన బుడమేరు శాశ్వత నివారణ చర్యలు ఇంతవరకు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చారు, హడావిడి చేశారు. కానీ 100 రోజులు అయిన తర్వాత ఇవాటికి సహాయం అందకపోతే ఎందుకు నోరు మెదపట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని 7,500 కోట్ల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు సహాయం అడిగారు. డిసెంబర్ 13న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమం, విజ్ఞాపన పత్రం అందజేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, ఐసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయండి వెల్లంపల్లి అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,500 అని చెప్పని 13,500 ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. నేను 20,000 వేస్తానని చెప్పని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 13,500 ఎక్కొట్టారు. అదేవిధంగా అసలు 20,000 ఊసేలేదు ఈసారి. కనీసం బడ్జెట్లో కూడా 10,700 కోట్లు పెట్టాల్సింది, దాని ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలా ప్రతి ఒక్కటి కూడా గతంలో 2014 ఎన్నికల ముందు కూడా రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులని మోసం చేసింది అప్పుడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి ఇప్పటి వరకు కూడా రైతులను మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అందుకని మేము అందరూ కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతులకి చివరి వరకు కూడా ఏదైతే వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనే విధంగా ఒత్తిడి తీసుకొస్తాయి కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే మన మంత్రి గారిని చూసాం, మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు మొత్తం మీ ధాన్యం మొత్తం కూడా చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పి కనీసం మద్దతు ధరకి కొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఆ రైతులకి మళ్ళీ ఈ అనుకోని వర్షాలు, సైక్లోన్లు వస్తాయని భయపడి దళారుల చేతుల్లో రైతులు మోసం పోతున్న సంగతి మీరందరికీ కూడా తెలుసు. ఎందుకంటే దళారులు ఎవరు కూడా మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది, ఆ బాధ్యతను పూర్తిగా కూడా విస్మరిస్తుంది. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ధాన్యాన్ని కూడా సరైన పద్ధతిలో కొనుక్కునే విధానం లేదు. అందుకనే ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులకు దగా చేసే ప్రభుత్వం అని చెప్పని మేమందరం కూడా చెప్తున్నాం. దయచేసి మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోండి. రైతులకి ఏదైతే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి. నెరవేర్చకపోతే మాత్రం మొట్టమొదటిగా ఏదైతే 13వ తారీఖు నాడు మేము కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాము. మీరు కనుక స్పందించకపోతే మళ్ళీ మా కార్యాచరణ అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి మేము వైసీపీ మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా రైతు సోదరులను అందరినీ కోరుకుంటున్నాను. ఏదైతే రేపు 13వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.